గిరీష్ గారే అంతమందిని ఇంటికి పిలిపించుకున్నారు, కావాలని చేయించుకున్నారని చెప్పేసి పోలీసు వాళ్ళు అంటా ఉన్నారని చెప్పేసి మాకు చిన్న సమాచారం వచ్చింది. నిజమేనా? అది ఎంతవరకు కరెక్ట్? పిలిపించుకుంటే ఒక ఫోన్ కాల్ ఉంటుంది. హ్మ్. నా ఫోన్ కాల్ ఇప్పుడు నేను అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు? నాది ఒక ఆథరైజ్డ్ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, Yes. ఆ ఫోన్కి మీరు ఫోన్ చేయాలి కదా. అవును. చేసిరు ఎవరైనా? ఈ టైంకి వస్తామని ఒకటి ఉంటుంది కదా, ప్రూఫ్ చూపెట్టరు నాకు. కరెక్టా కదా? అంతేనా కదా? ఆయన 11 గంటల రాత్రికి నేను పిలిపిస్తానా అన్న ఎవరన్నా? లేదు. అపాయింట్మెంట్ ఇస్తానా అన్న? ఇయ్య కదా. Hmm. సరే అన్న, నేనే పిలిపించుకున్నా, మళ్ళీ నేను బెల్ కొడితే తీయలే కదా, నువ్వు వెళ్ళిపోవాలి కదా. అవును. ఏం కేసు ఫైల్ చేస్తావన్నా నువ్వు? ఇన్ని ఆరోపణలు నేను ఈయనే ఖండిస్తున్నా, నువ్వు నేను పిలిచినా సరే ఒప్పుకుందాం ఒక స్టేజ్కి, మళ్ళీ బెల్ కొడితే వెళ్ళిపోవాలి కదా. నేను తీయలే కదా, నువ్వు వెళ్ళిపోవాలి కదా. నువ్వు దర్వాజలు ఎందుకు ఇరగొట్టినావు? అంత ఉక్రోషం ఎందుకు నీకు? ఈడ అర్థమైతలేదా? ఇప్పుడు మీరేం చెప్తారు? మీరే అడిగిరు నన్ను, ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఓ సామాన్యుడిలాగా మీరేం చెప్తారు నాకు? బెల్లు ఇప్పుడు మీరు వచ్చిరన్నా, బెల్లు కొడితే నేను తీయాను వెళ్ళిపో అంట, మీరు ఏం చేస్తారు? అట్లెట్లా అని చెప్పి నువ్వు తర్వాత వలగొట్టి నా ఇంటర్వ్యూ తీసుకుంటావు? లేదు, వెళ్ళిపోతాం. నేను అదే అడుగుతున్నా. నేను అడిగే ప్రశ్న కంపోజర్గా అడుగుతున్నా, కూల్ అండ్ కామ్గా అడుగుతున్నా, లాజిక్ అడుగుతున్నా. నాకు దాన్ని కన్విన్స్ చేయండి మీరు. ఓకే, దీనికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చారన్నా? ఇప్పుడు ఆ దాడిలో సంబంధించి ఇచ్చారు, ఏమంటారు పోలీస్ వ్యవస్థ? పేపర్లలో వచ్చినాయి కదా, వాళ్ళని ఎవరినో తీసుకున్నారు, అరెస్ట్ చేసిండ్రు, ఎవరో XYZ మనుషులను ఎవరినో అరెస్ట్ చేసిండ్రు అని అంటారు. నేను ఇంకా డీటెయిల్స్ చూడలేదు, చూస్తాను. అంటే అరెస్ట్ చేసిన వాళ్ళకి కూడా కొందరికి బెయిల్ వచ్చింది అని చెప్తా ఉన్నారు. ప్రాసెస్ కదా అన్న, బెయిల్ వచ్చింది, బెయిల్ రాలేదు, వాళ్ళు ప్రాసెస్ ఫాలో అవుతారు. ఇప్పుడు ప్రాసెస్ లో జరిగింది జరుగుతుంది. నాకు దానికి ఏం ఆటంకం ఉంటుంది? ఎందుకు ఇచ్చిర్రు అవన్నీ నేను ఎట్లా క్వశ్చన్ చేయగలుగుతా? ఇప్పుడు బెయిల్ ఇచ్చిండ్రు అంటే ప్రాసెస్ ప్రకారమే ఇస్తారు కదా, ఎందుకు ఇచ్చిర్రు అని చెప్పి నేను ప్రశ్న చేయలేను కదా. ప్రాసెస్ ప్రకారం దొరికితే మనం ఎందుకు అంటాం? అట్లేం లేదు. బేసిక్గా కేసు రిజిస్టర్ అయింది అని ఆలోచిద్దాం. అది ఇప్పటికీ నాకు నా వ్యక్తిగత ఇష్యూలకే నేను బయటికి రానికనే నాకు టైం పడుతుంది. అంటే నా ఇంటి మీద దాడి జరిగింది, బయట నా వ్యక్తిగతం ఉంటే నాకు కంట్రోలింగ్ కెపాసిటీ ఉన్నది, కొట్లాడే కెపాసిటీ ఉన్నది, నేను మాట్లాడుతుండొచ్చు, నా ఆత్మధైర్యం పెద్దగా ఉండొచ్చు. బట్ ఏజ్డ్ ఉన్న తల్లిదండ్రులు, సంటి పాపలు, నా భార్య, నన్ను షేమ్ అండ్ టైమ్ చేసిరు మీరు కంప్లీట్గా సొసైటీలా. దీనికి అందరు ఎవరు బాధ్యత? నాకు జీవించే హక్కు లేదా? ప్రశ్నించే హక్కు లేదా? ఆధారాలు పెట్టి చూపి మాట్లాడే హక్కు లేదా? రాజ్యాంగబద్ధంగా ఉన్న కదా నేను ఇన్ని రోజులు. యు షో మీ వేర్ ఐ హావ్ డీవియేటెడ్ ది ప్రాసెస్. If I have deviated the process, I am ready for all the consequences that has been designed in the constitution of this country. I am ready. నేను గదే అడుగుతున్నా. ఒక చివరిగా దాడికి సంబంధించి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటారు? ప్రభుత్వానికి కావచ్చు, బీజేపీకి సంబంధించిన ఒక నాయకులుగా పనిచేశారు మీరు. ఎప్పుడు కూడా ఏ న్యూస్ చేసినా ఖచ్చితంగా మీరు బీజేపీకి సంబంధించిన కండువ వేసుకునే న్యూస్ చేస్తారు. సంబంధించిన నాయకులు ఇది బీజేపీ వాళ్ళే కొట్టించారని చెప్పి కూడా బయట సమాచారం నడుస్తుంది. ఆ కార్యకర్తలకు కావచ్చు, నిజంగానే బీజేపీ ఉందా? దీనికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటారు? ఇప్పుడు ఎవరున్నారు ఏమున్నారు అనేది 3 FIRలలో రాసేసిన బ్రదర్. ఇప్పుడు ఏంది కథ ఏంది అనేది మళ్ళీ మనం మాట్లాడింది పచ్చాలు అయితే వేస్ట్. ప్రీవియస్ రికార్డ్స్ ఆర్ ది టెస్టిమోనీ దట్ నేనేం మాట్లాడినాను, నేను వెనకకేం మాట్లాడినాను. ఇన్వెస్టిగేషన్ వాళ్ళ పాట వాళ్ళు చేసుకుని పోతే మంచిది. ప్రజలకు ఇమీడియట్గా స్పందన చేస్తే ఇట్లాంటి భౌతిక దాడులు కావు, సంతోషంగా ఉంటారు జనాలు. ఇవాళ ఇట్లా గుంజుకొని వచ్చి చేసి అదంతా చేసి మళ్ళీ వాళ్ళే కొంతమంది ఇది ఫేస్బుక్లలో పెట్టి నడిపించి అని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరే అంటున్నారు మాట్లాడడానికి వచ్చినామనని. మేము మాట్లాడడానికి వస్తే మీరు మాట్లాడకపోతే మేము ఇదే పద్ధతిగా నిన్ను ట్రీట్ చేస్తామని అనేది సభ్య సమాజానికి చెప్తున్నారా? మళ్ళీ ఇది యాక్సెప్టెడ్ ఆ సొసైటీకి? మళ్ళీ ప్రభుత్వం దీన్ని ఖండిస్తుందా లేదా యాక్సెప్ట్ చేస్తుందా? అదిగా నేను మీకు వదిలేస్తా. ఇప్పుడు మీరు ఆ జాగాలు ఉంటే ఏం చేస్తారని మేము మిమ్మల్ని అడుగుతా. దీన్ని ఖండిస్తారా లేకపోతే యాక్సెప్ట్ చేస్తారా? అంతే కదా. నేను ఇప్పుడు ఏదైనా మాట్లాడితే గిరీష్ గారు మాట్లాడండి కదా అని చెప్పి అది రాజ్యాంగం అవుతుందా? లేదు, కాదుగా. సో నేను ఎవరిని మాట్లాడడానికి ఇదంతా నా పర్సెప్షన్ ఏమున్నది, నా అభిప్రాయం ఏమున్నది, నేను అది కంప్లైంట్లు ఇచ్చేసిన. ఈ కంప్లైంట్ దీనికి రూట్ ఏంది, గిరీష్ మీద ఏంది కథ, ఎట్లా చేస్తారు, ఏం కథ అనేది వాళ్ళు చేయాలి. అట్లా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.